ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. సంఘటనా స్థలికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. साइड में था एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो विनीत साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे बेटे का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। प्लीज भगवान के लिए बचा लो। जब समझ हुआ डिजाइन किया है, ठीक है हम बचा देंगे, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड? क्या हुआ इसको, क्या हुआ? Please ask for help. We don't need. Okay, don't worry. You okay? You need a water, sir? Sir, we'll manage. Just ask for help. Okay, you firstly you give the hands water, Yes. drop of water. Take a drop of water, sir, please. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, పుల్వామా దాడి ఘటన తర్వాత ఇదే అతిపెద్ద ఘటనగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడికి హోంమంత్రి అమిత్ షా కూడా చేరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతోంది అక్కడ? స్వామి, దక్షిణ కాశ్మీర్ లోని ప్రధాన పర్యాటక ప్రదేశం అయినటువంటి పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఏదైతే ఈ టూరిస్టుల పైన చేసినటువంటి దాడిలో సుమారు 25 మంది మరణించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాత్రం ఇంకా మృతుల సంఖ్య ఇంకా టాలీ కావట్లేదు, అంటే ఇంకా నిర్ధారించబడలేదు అని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే జమ్మూ కాశ్మీర్ లో ఈ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడిని ఖండిస్తూ ఈ దారుణమైనటువంటి చర్య వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెట్టి తీరుతామంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు క్రితం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాది దాడి తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మోదీ ఫోన్ లో మాట్లాడి ఈ సంఘటనపై అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాని మోదీ ఆ ఆదేశాల మేరకు అమిత్ షా హుటాహుటిన ప్రత్యేక విమానంలో శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపు క్రితం ఆయన శ్రీనగర్ లో దిగారు. ఆయనకు అక్కడ ఉన్నటువంటి సీఎం ఆయనకు స్వాగతం పలికారు. శ్రీనగర్ లో ఆయన దిగిన వెంటనే జమ్మూ కాశ్మీర్ లో ఆయనకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతం పలికారు. సంఘటన స్థలం అక్కడికి వెళ్లి పరిస్థితిని కూడా అంచనా వేయాలని నిర్ధారించారు. అనంతనాగ్ పోలీసులు పర్యాటకుల కోసం అత్యవసర సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఈ మరణించిన వారిలో ఎక్కువ మంది కర్ణాటక, ఒరిస్సాకు సంబంధించినటువంటి పర్యాటకులు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. స్వామి రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.